అర్ధరాత్రి చీకటి కమ్మేసింది. ఒక వెలవెల్ని రహదారిపై అజయ్ తన బైక్పై ఇంటికి వెళుతున్నాడు. గాలి గట్టిగా వీస్తోంది. పక్కనే అడవి గాలికి గుసగుసలాడుతోంది. కానీ రోడ్డంత నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారిగా బైక్ ఆగిపోయింది. అజయ్ దిగబడి చూశాడు. బైక్లో ఏదో సమస్య. అప్పుడే చీకటిలో దూరంగా ఒక ఆకారం కనిపించింది. తెల్లటి దుస్తుల్లో ఒక అమ్మాయి నెమ్మదిగా అతని వైపు నడుస్తూ వస్తోంది. అజయ్ ఆశ్చర్యపోతూ అడిగాడు, ఇంత రాత్రి ఇక్కడెవరు? నువ్వెవరు? అమ్మాయి నెమ్మదిగా నవ్వింది. అన్నా, నన్ను ఊరికి తీసుకెళ్తావా అని అడిగింది. అజయ్ కంగారు పడుతూ, ఇప్పుడు అర్ధరాత్రి, బస్సు కూడా ఉండదు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అమ్మాయి తల నెమ్మదిగా తిప్పి భయంకరంగా చిరునవ్వు చిందించింది. నాకెప్పుడూ బస్సులక్కర్లేదు. అజయ్ గుండె వేగంగా కొట్టుకుంది. అంటే ఏమిటి అని అడిగాడు. అప్పుడే ఆమె కన్నులు నల్లగా మారాయి. ముఖం వంకరగా మలుచుకుంది. చల్లగా గుండె గడ్డకట్టించే గలంతో చెప్పింది, ఎందుకంటే నేనింకా బతికేలేను. అజయ్ కేకలతో వెనక్కి పరిగెత్తాడు. బైక్ స్టార్ట్ కాకపోయినా రాత్రంతా అడవిలో ఆమె నవ్వు ప్రతిధ్వనిలా వినిపిస్తూనే ఉంది. ఇంకా చెప్పలేనిది. ఆ రాత్రి ఆ అమ్మాయి నిజంగా ఎవరో అజయ్ మాత్రం ఈ కథ ఎవరికి చెప్పలేకపోయాడు. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.